స్వీటీ, స్టోరీ చెప్పుకుందామా? ఏ బుక్ తీస్తావు? లాస్ట్ బుక్ తీసినావా? ఏంటి బుక్? భయం. వామ్మో, భయం బుక్క. మరి స్టోరీ చెప్పుకుంటే మనకు భయం అవుతుందేమో. అవునా? ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈ పాప నారా? ఓకే, భయపడుతుందా పాప? చూద్దామా స్టోరీ? అర్ధరాత్రి దాటింది. రీనా ఇంట్లో పడుకుంది. ఈ పాప పేరేం పేరు? రీనా. రీనా ఏం చేస్తుంది? పడుకుందట. అర్ధరాత్రి దాటింది. రీనా ఇంట్లో పడుకుంది. ఆమెకు నిద్ర రావటం లేదు. అనుకోకుండా తనకు ఒక వింత శబ్దం వినపడింది. రీనా అట నిద్రపోతా ఉందట. నిద్రపోతుంటే నిద్ర రావట్లేదట. అర్ధరాత్రి దాటినా నిద్ర రావట్లేదట. అనుకోకుండా తనకి ఒక వింత శబ్దం వినపడ్డదట. రీనాకి ఏం వినపడ్డది? ఒక వింత శబ్దం. సప్పు కాదు, శబ్దం వినపడ్డది. తను ఆ శబ్దం విన్న ఆమె చాలా భయపడింది. ఆమె తన గదిలో ఉన్న పెద్ద కర్రను తీసుకుంది. రీనా ఏం చేసింది? పెద్ద శబ్దం వినపడుతుంది కదా, ఆ శబ్దం వినపడేసరికల్లా రీనాకు మస్తు భయం అనిపించిందట. ఆ భయం అనిపించేసరికల్లా తను ఏం చేసింది? తన రూమ్లో ఉన్న కర్రను తీసుకొని వస్తుంది. చిన్నగా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. చిన్నగా అడుగులు వేస్తూ రీనా ఏం చేసింది? బయటికి వచ్చింది. ఆ శబ్దం నాన్నగారి మంచం దగ్గర నుండి వస్తుంది. ఆ సౌండ్ అట ఎక్కడి నుంచి వస్తుంది? రీనా వాళ్ళ నాన్నగారి మంచం దగ్గర నుంచి వస్తుందట ఆ సౌండ్. ఆమె మంచం వైపు వెళ్ళసాగింది. నాన్నగారి మంచం క్రింద ఎవరో ఉన్నారని అనుకుంది. అయితే రీనా ఏం చేసింది? వాళ్ళ డాడీ మంచం దగ్గరికి వెళ్ళిందట. వాళ్ళ డాడీ మంచం కింద ఎవరో ఉన్నారనుకొని ఆ కర్ర పట్టుకొని వాళ్ళ డాడీ మంచం దగ్గరికి వెళ్ళిపోయింది. తను మంచం దగ్గరకు వెళ్ళింది. నాన్నగారు గురక పెడుతున్నారు. నాన్న ఏం చెప్తాడు? గురక పెడతాడట. అది చూసి ఆమె గట్టిగా నవ్వసాగింది. ఆమె నవ్వు విన్న నాన్నగారు నిద్ర నుంచి మేల్కొన్నారు. అయితే వాళ్ళ నాన్న గురక పెడుతున్నారుగా, ఆ సౌండ్ని రీనా ఏం చేసింది? గట్టిగా నవ్విందంట. గట్టిగా నవ్విందంట. అది విని వాళ్ళ నాన్న ఏం చేసిండు? నిద్రపోయేటోడు లేచిండు. అంతే, స్టోరీ అయిపోయింది.